మంగ్లీ ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్నటువంటి ఈ పేరు, దానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా 150 కోట్ల వరకు ఒక స్కామ్ జరిగిందనేటువంటి వార్తలు. ఒకవైపు అడ్వకేట్ సుబ్బారావు, మరొక వైపు మధు, మరొక వైపు హిమకాంత్ రెడ్డి, ఇట్లా పలువురికి సంబంధించినటువంటి పేర్లను వింటా ఉన్నాం. ఇక మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆధారాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సంపత్ నాయక్. మనతో పాటుగా ఇప్పుడు సంపత్ నాయక్ ఉన్నాడు. సంపత్ నాయక్, అసలు మంగ్లీ ఈ స్కామ్లో ఉందా అంటే సూటిగా ఏం సమాధానం? తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. 15 ఏళ్ళ నుంచి పౌర సమాజంలో కానీ, లేకపోతే తెలంగాణ మూమెంట్లో కానీ, వ్యవస్థలపైన కానీ, ఎటువంటిదైనా కానీ నేను న్యాయం గురించి పోరాడుతున్నాను. ఇక ముఖ్యంగా ఈ మంగ్లీ గారి విషయానికి వచ్చేస్తే నేను ఏమంటున్నానంటే, మంగ్లీ గారు పంజాగుట్టలో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఎస్, పంజాగుట్టలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు నాకు మధుకి సంబంధమే లేదన్నది. అవును. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తన పేరు వాడుకొని డబ్బులు కమాయించింది ఎవరు? మధు అని చెప్పింది. కంప్లైంట్ ఎవరి పేరు ఇచ్చింది? లాయర్ గారు. అది కూడా ఆలోచించలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్ ఇచ్చిన మధు గారి పైన నేనే. మధుకు నాకు సంబంధం లేదన్నది. అయితే గత 15 రోజుల క్రితం మంగ్లీ గారు 10 రోజుల క్రితం నాకు కాల్ చేసింది. ఎందుకంటే మా సామాజిక వర్గం, మా ఆడబిడ్డ, మా బంజారా బిడ్డ. అయితే దానికంటే ముందే కొంతమంది బాధితులు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి, దట్టు ఓయూ ఉద్యమాలలో ఉన్నాం కాబట్టి, మనము అన్నెసెసరీగా ఒక ఆడబిడ్డ పైన మనం ఇంత దూకుడు స్వభావంతో ఉండద్దు అనుకుని, బాధితులు వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని మంగ్లీ గారిని తెలుసుకోమని కూడా నేను మన వాళ్ళకి నేను చెప్పాను. అయితే ఇక్కడ వర్షన్ ఏంది? బాధితులు నా దగ్గరకు వచ్చి అన్న మాకు అన్యాయం జరిగిందని చెప్పడం. అది కూడా మన బంజారా బిడ్డలు. దాని తర్వాత ఈమె ఏం చేసింది, నాకు కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, అంటే ఒక 3 రోజుల తర్వాత ఫోన్ చేసి, అన్న నా పైన కావాలని, అంటే పంజాగుట్ట ఎపిసోడ్కి బిఫోర్ అనుకుంటా, ఓకే, అన్న నా పైన ఇట్లా కావాలని, నా పైన ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నారు, మీరు నాకు సపోర్ట్గా నాకు మద్దతు ఇవ్వాలి, నాకు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పింది. అయితే అప్పుడు నేనేమన్నానంటే, నీ దాంట్లో జెన్యూనిటీ ఉండి మిమ్మల్ని కావాలని వాళ్ళు ఇరికిస్తానని, అంటే మీ పైన ప్రపగండ చేస్తానేమో నేను మీకు సపోర్ట్గా ఉంటా. లేదు మీరు కావాలని ఎలిగేషన్స్, అంటే మీరు తప్పు చేసి గుట్ట ఇట్లా ఉంటేనేమో నేను మీకు సపోర్ట్ చేయనంటే, లేదన్న నేను నిజాయితీ పర్రాలనుకుంటా. నాకు కాల్ చేసింది, నేను మీడియా కూడా చూపించిన. కమింగ్ ద పాయింట్, ప్రధానంగా ఏంటంటే మంగ్లీ గారికి మధు తెలవని అన్నది. అవును, ఇక్కడ ఉన్నది మంగ్లీయే కదా, ఇతను మధు, మంగ్లీ వాళ్ళ ఇంటిది, మధు గాంధీది ఇంటి ఆడు కల్పరేట్ ఎవడైతే ఉన్నాడో, అవును, మెయిన్ కల్పరేట్, వాని ఇల్లు ఇది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మధుకు మంగ్లీకి తెలవనే అని చెప్పింది. అవును, ఆమె బర్త్డే పార్టీలో కూడా వచ్చింది. ఆ ఫొటోస్ అన్ని మీ మీడియా ఛానల్ కూడా చూపిస్తుంటే అది కూడా మంగ్లీకి మధుకు తెలవనని చెప్పింది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అంటే పేద వర్గాల గురించి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన నాలాంటి వాడు మాట్లాడడానికి నువ్వు నన్ను కూడా చీటింగ్ చేసినట్టే కదా. అంటే నా బాధ ఏంటంటే, నువ్వు నాకు కాల్ చేసి మధుగాడు ఎవడో నాకు తెలియదు అన్నావు. అవును, కానీ ఇవన్నీ ఏంటిది? అర్ధరాత్రి నా దగ్గర ఆ రోజు కూడా నువ్వు కాల్ చేసి నువ్వు నాకేం చెప్పినావు? నేను కేవలం ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయినా, ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయినప్పుడు నేను వాళ్ళ దగ్గరకు అట్లా పోయినా అనుకుంటా చెప్పి, అసలు నాకు మధు ఎవరో నాకు తెలియదు అనుకుంటా, నాతో ఎంతో మంది ఫోటోలు తిరుగుతాను అనుకుంటా. అఫ్కోర్స్ నేను కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు, మీటింగ్లో పోయేటప్పుడు 100 మంది ఫొటోస్ దిగుతారు. కానీ ఎలిగేషన్స్ అనేక మంది సింగర్లు ఉన్నప్పుడు అనేక మంది మీద కూడా వస్తాయి కదా, అనేక మంది మీద రావాలి కదా. మరి నీ ఒక్కదానిపైన ఎందుకు వచ్చింది? అంటే నేను ఆ రోజు తను ఫోన్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను, విజయవాడ సైడ్ ఉన్నా. నేను ఇక్కడ సిటీలో వచ్చిన తర్వాత నిజాలు అనేది బయటికి తీసుకొని వచ్చిన. నిజాలు ఎప్పుడైతే బయటికి తీసుకొని వచ్చినో నాకు తెలిసిన తర్వాత నేను నివ్వరపోయినా, ఏంటిది అసలు ఇంత జరుగుతుంది, అవన్నీ నేను మెల్లమెల్లగా బయట పెడతాను. ఓకే,
నాకు ఇది చాలా బాధ కలిగించే విషయం. నేను అందుకనే అంటున్నా, ఇది ఆరోపణలు ప్రధానంగా కేవలం 14 కోట్ల ఇది కాదు, కొన్ని వందల కోట్లకు లెక్క ఉన్నది. ముఖ్యంగా నేను ఎందుకు బాధపడ్డానంటే దీంట్లో 90% మెజారిటీ శాతం బంజారా బిడ్డలే. ఓకే. దీంట్లో ఇప్పటి వరకు ఓ ముగ్గురు మంగ్లీ మీకు టచ్లోకి వచ్చే కంటే ముందే కొంతమంది మీకు టచ్లోకి వచ్చారని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంతెంత పెట్టి ఉండొచ్చు? వాళ్ళు మిమ్మల్ని పర్సనల్గా కలిసారా? ఫోన్లో ఏమైనా కాల్ చేయడం జరిగిందా? ఏం జరిగింది? అంటే బాధితులు చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం, ఈ బాధితుడే ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, అదే నేను ఇంతకు ముందు మీడియా దగ్గర ఉండే అట్లానే ఇక మీరు లొకేషన్ పెట్టిండ్రు, ఇప్పుడు తొలి వెలుగు మీడియా ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్నాను. అయితే నేను మీకు ఏం అడుగుదాం అనుకున్నానంటే, ఇది ఇప్పుడు ఈ రామ్దాస్ చనిపోయింది చూడండి, అతని గురించి అడుగుదాం అనుకున్నాను. ఇది మీడియా అయిపోయి ఇది నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఆగండి. అది మా పక్క ఊరు అన్నమాట. అదే భీమాకి ఇచ్చిన బాధితుడు రామ్ మధు, అది కూడా కానీ నేను ఒకసారి నీకు మాట్లాడతాను. ఏది ఇది భీమా నాయక్ వాళ్ళకి సంబంధించింది, మీరు మాట్లాడతారా? బ్రదర్ నమస్తే. 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 ఇప్పుడు ఈ చనిపోయినటువంటి ఇదేదో మన దగ్గర ఇది వేరే వాళ్ళది. ఇప్పుడు మీరు ఒక బాధితులకు సంబంధించిన నలుగురికి పంపించింది. అవును సార్. అవును సార్. ఎట్లా బాధితులు, ఏం జరిగింది అసలు మీకు? అంటే మేము భీమాకు డబ్బులు ఇచ్చిన బాధితులు. ఈ చనిపోయిన వ్యక్తి కూడా మా ఫ్రెండ్ కి ఇచ్చిండు అతను డబ్బులు. అంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ లాస్ట్ కు మధుకు లింక్ అయి ఉన్నారా ఎట్లా? లేదు. దీంట్లో 3 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి బాలాజీ వర్గం, ఒకటి మధు వర్గం, ఒకటి బాలాజీ మెయిన్ కల్పరేట్. బాలాజీ అనేటను ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయ్యిండు. అవును, నల్గొండలో అరెస్ట్ అయ్యిండు. నల్గొండలో అరెస్ట్ అయిపోయిన తర్వాత బాలాజీ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన ఆయన మధు. అవును, మధు అదే ఊరు మధు అయితే మధు దగ్గరికి వెళ్ళి ఈ భీమా నాయక్ అనేది వేరు. ఓకే. వీళ్ళందరూ డబ్బులు వసూలు చేసింది ఎవరు? మళ్ళా అందరు లంబడోళ్ళ దగ్గరనే. ఓకే, అందరు బంజారా బిడ్డలే. అంటే నాకు ఇప్పుడు ఇతను కూడా ఒక 2 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడు ఎవరైతే మనతో ఫోన్ లో మాట్లాడుతుండో మీ విషయం నాకు చెప్పండి బ్రదర్. మీరు ఎంత ఇచ్చారు ఈ చైన్ సిస్టమ్ లో, ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి? 2,30,00,000 ఇచ్చిన సార్. ఎంతమంది దగ్గర వసూలు చేసినావు నువ్వు? మళ్ళీ నేను సార్ ఒక 15-20 మంది దాకా ఇచ్చారు సార్. అంటే మరి మీరు అడుగుతే ఏమంటున్నారు? ఇప్పుడు ఆ భీమా అయినా కానివ్వండి, మిగిలిన బాలాజీ ల్యాండ్ మీద పెట్టించండి సార్. మాకు ల్యాండ్ చింతపల్లి ఉందా టెంపుల్, సాయిబాబా టెంపుల్ ఇక్కడ మల్లెపల్లి దగ్గర, ఆ చింతపల్లి దగ్గర ల్యాండ్ ఉంది. ల్యాండ్ మీద డబ్బులు పెడితే మీకు వస్తుందని చెప్పేసి ఆశ చూపించి 2-3 నెలలు మాకు ఇంట్రెస్ట్ గా రూపంగా ఇచ్చి మిగతా డబ్బులు దోచుకున్నాడు అనమాట. ఎంత చొప్పున ఇచ్చిండు మీకు అప్పుడు ఇంట్రెస్ట్? మాకు 10 రూపాయల చొప్పున ఇచ్చిండు. 10 రూపాయల చొప్పున. ఎన్ని నెలలు? 3 నెలల వరకు ఇచ్చిండు. 3 నెలలు తర్వాత 12 రూపాయల తర్వాత 13 రూపాయలు, నెలకు 1 రూపాయి పెంచేది. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇట్లా పైసలు ఇచ్చి? మరి మేము 2025 సార్, అంటే మార్చిలో ఇచ్చిన నేను. మార్చి నుంచి ఏప్రిల్ అంటే మాకు 7 నెలల దాకా ఇచ్చిండు. 3-4 నెలలు ఇచ్చిండు, తర్వాత ఆపేసిండు. ఓకే బ్రదర్, నేను మళ్ళీ మాట్లాడిస్తాను. అది ఇప్పుడు ఇది ఇంకొక బాధితుల సంఘం. నా పాయింట్ ఏంటంటే, ఇక ఇప్పుడు ఇక్కడ చనిపోయింది రామ్దాస్ అనే వ్యక్తి. ఓకే. ఇక్కడ వీళ్ళు బాధితులు, వీళ్ళంతా చనిపోయినానే. ఈయన ఇంకొక బాధితుడు. ఆ వీడియోలన్నీ మొబైల్లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇతను ఓయిలో కూడా, ఈ తమ్ముడు దేవరకొండనే, ఇతను ఓయిలో కూడా చదువుకున్నాడు అనుకున్నాడు. దగ్గర 40 లక్షలేమో ఇచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతా అంటే కనీసం ఇప్పుడు వాళ్ళు కూడా కనీసం అంటే ఇప్పుడు మీడియా ముందు వద్దులే గానీ వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో ఒక వ్యక్తి ప్రాణం పోయింది, మళ్ళీ ఒక వ్యక్తి కాదు, మొత్తం 4 చనిపోయిండ్రు ఇప్పటి వరకు. 4 ఇక్కడనే మీకు 2 ఉన్నారు. అవును, ఇక్కడనే మీకు 2 ఉన్నారు. అది సో వీళ్ళందరూ కూడా మళ్ళీ మధు బాధితులేనా? ఇతను మధు బాధితుడు, ఇంకో అతను భీమా నాయక్ బాధితుడు. ఓకే. మధు బాధితుడు, దీంట్లో ఒక అతను, దాంట్లో భీమా నాయక్ బాధితుడు. వీళ్ళకి ఇట్లా దగ్గర నేను అందుకనే మీ మీడియా వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, డైరెక్ట్ గా ఇక్కడ ఇవన్నీ కాదు, ఊర్లకే వెళ్దామని చెప్పేసి ఊర్లో కూడా ఆల్రెడీ మాట్లాడేసినాం మనము. నిన్న ఒక సర్పంచ్ కూడా నాకు ఫోటోలు పెట్టిండు. సర్పంచ్ అతను ఒక 2 కోట్లు పెట్టిండు. ఏడుస్తున్నాడు. వాళ్ళ పిల్లలతో నేను చనిపోతా అన్నా, మీరే దిక్కన్నా, మీరే దండం పెట్టి న్యాయం చేయాలన్న అంటున్నాడు.
నేను ప్రధానంగా ఇప్పుడు మంగ్లీ గారు ఇక్కడ అబద్ధం ఏమి ఆడిందంటే, ఇప్పుడు తప్పులు ఎవరైనా చేస్తారు సహజం. అవును. ఆ తప్పులను నువ్వు సెలబ్రిటీ ముసుగులో ఉండి నువ్వు వాడింది ఏంటంటే లంబాడి విక్టింగ్ కార్డును, బంజారా విక్టింగ్ కార్డును వాడుతున్నావు. అంటే మా ఏసం, మా భాష, మా సంస్కృతిని పేరు చెప్పుకొని నువ్వు బయటకు వచ్చినావు. నీకు పేరు వచ్చింది. ఇప్పుడు నీకు అందరికీ అంటే ఇంత పేరుగలు రావడం గల కారణం ఇది. నీకు మధు తెలియదు అనుకుంటే నువ్వు మధుతోని చటాపటాలు వేసుకుంటా మీ క్వార్టర్స్, మీ అదేంది మీ ప్లాట్కి వస్తాడు, మీ ఫామ్ హౌస్కి వస్తాడు, వాళ్ళ ఇంటికి నువ్వు పోతావు, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సలహాలు ఇస్తావు. నేను ఏదో ఫేక్ గా మాట్లాడట్లేదు, ఆధారాలతో మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు నాకు కాల్ చేస్తావు, నాకు కాల్ చేసి మీకు నాకు సపోర్ట్ గా చెప్పింది. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా మీకు మళ్ళీ కాల్స్ వచ్చినాయా? అంటే ఇంకెక్కడ కాల్స్ నా గురించి వాళ్ళకు తెలిసిన తర్వాత ఇంకెక్కడ. అందుకనే నేను మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి తాత్కాలికంగా నేను మొన్న చెప్పిన, అసలు తాత్కాలికంగా కాదు, ఇటువంటి వాళ్ళను శాశ్వతంగా బహిష్కరించాలి. ఓకే. నా చాలా మంది మరి భాయ్ బియా యాడి బాబ్ తమ్సే దశ కాదు మీకు కేరచో. కొంతమంది మంగ్లీ మన బిడ్డ కదా, మన ఆమె కదా, మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని మీరు అంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, చనిపోయింది కూడా మెజారిటీ 90-80-90% మన బిడ్డలే కదా, మన బంజారా బిడ్డలే కదా. మన కమ్యూనిటీ పేరు చెప్పుకొని మన వేష భాష వేసుకొని ఆ వచ్చిన దాంతో ఇలా మోసం చేసింది ఎవరు? ఇప్పుడు చనిపోయిందంతా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లంబాడి బిడ్డలే కదా, బంజారా బిడ్డలు, పేద బిడ్డలే చనిపోయారు. సో నేను అందుకని చెప్పేసి నేను ఏమన్నానంటే, నేను ఒకటే అంటున్నాను, నేను ఒక మాట ఏమంటున్నా అంటే, గతంలో బెంగళూరులో హేమా గారు అప్పట్లో రేవ్ పార్టీలకు పోయిందని చెప్పి డ్రగ్స్ పార్టీ అనుకున్నప్పుడు తనని పక్కన పెట్టింది. నేను కూడా ఏమంటున్నా అంటే, ఇక్కడ ఆల్రెడీ మంగ్లీ గారి పైన కేసు అయింది, A5 కూడా ఉంది. A5 కూడా ఉంది, A5 ఉంది. నాకు తెలియదు అనుకుని అబద్ధాలు ఆడింది, నువ్వు మన కమ్యూనిటీ వాళ్ళే చనిపోతున్నారు. అటువంటి అప్పుడు ఇంత స్కోప్ ఉన్నప్పుడు నీకు ఎందుకు ఉపేక్షించాలి? అందుకనే సినిమాల పేరు చెప్పుకొని మా జాతి పేరు చెప్పుకొని నువ్వు జాతి వేషం వేసుకొని వచ్చినావు కాబట్టి, నా బిడ్డలు చనిపోతున్నారు కాబట్టి వీళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా లాంటి మంగ్లీ ఏం చెప్తుందంటే, అసలు నేను ఆ డబ్బులకు సంబంధించి నాకు సంబంధమే లేదు, మా తమ్ముడు చాలా చక్కని మనిషి, అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు, అతను ఎలాంటి తప్పులు చేయలేదంటూ మీడియా వేదికగానే తన తమ్ముడు శివన్ ముందుకు తీసుకొచ్చి చెప్పింది. ఆ తర్వాత మధుకు సంబంధించినటువంటి విషయంలో ఏదో దారిన పోయే దానాలాగా కనబడ్డాడు నాకు, అట్లనే మేము పరిచయం చేసుకున్నామని చెప్పి చెప్తా ఉంది. మంగ్లీ ఎక్కడ కూడా నేను డబ్బులు తీసుకోలేదని పదే చెప్తా ఉంది. 1-2 మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా, తను వీడియోలు రిలీజ్ చేసినప్పుడు కూడా అదే మాట చెప్తా ఉంది. నేను ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు అనేటువంటి మాట తను చెప్తా ఉంది కదా. తెలియదు అన్నది ఫస్ట్ అన్నది. మరి మంగ్లీ వాళ్ళ చెల్లెకి ఏ విధంగా ఇచ్చి పెళ్లి చేస్తామన్నది. మధు గురించి చాలా క్లియర్గా నల్గొండ పోలీస్ స్టేషన్లలో అతను ఎందుకు అరెస్ట్ చేసిండు, నీకింత పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పుడు కూడా, నీకింత తెలుసు అన్నప్పుడు కూడా, పేరు ప్రఖ్యాతలు ఉండి తెలుసు అన్నప్పుడు కూడా వానికి రేపటి రోజున మరి నీకు తెలియలేదా ఇట్లా ఇదంతా అవుతున్నదని? మరి ఏ విధంగా? అసలు నువ్వు మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా, మధుకు నీకు సంబంధమే లేదన్నావు. మీ టీవీ ఛానల్ ద్వారా వస్తుంది, పక్కన ఆ ఊళ్ళో తండలకెళ్ళి వస్తుంది, నీ ఎంబటి ఎవరు అడిగినా తెలుస్తుంది. నేను ఇంకా అసలైన నిజాలు ఇప్పుడు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టబోతున్నా, అప్పుడు మీకు చెప్తాం. అంటే ఫైనల్గా దానిలో ఏముండబోతా ఉంది, మీరు చెప్పేటువంటి వాటిలో ఏముండబోతా ఉంది? నిజాలు ఉంటాయి, నిజాలే ఉంటాయి, నిజంతోనే ఉంటాం, నిజంతోనే మాట్లాడతాం. నిజం ఉంది కాబట్టే బాజాప్తగా నా బంజారా బిడ్డలు, దళిత బిడ్డలకు, బహుజన బిడ్డలకు న్యాయం చేయాలని కొట్లాడుతున్నాం. కొంతమంది చిల్లరగాలు చిల్లర మాటలు అన్నా కానీ దాన్ని పట్టించుకునేది లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్దది. నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటేనే, మీ ప్రజల సపోర్ట్ కానీ, మీ మీడియా సపోర్ట్ కానీ ఉంటేనే అసలైన బాధితులు బయటికి రావాలి. అసలైన ఎవరైతే నేరం చేసిండ్రో వాళ్ళకి శిక్షలు పడాలి. అరే ఎంత అన్యాయం అండి, డబ్బులు ఇచ్చినోడు చావడం ఏందండి? ఇప్పుడు ఇది కడుపు మంట కాదా?
ఎవని ఉసురు తగిలిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? పేద అమాయక గిరిజనుల దగ్గర నువ్వు అధిక శాతం వడ్డీ అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి కొట్టుక చేస్తాండి ఇప్పుడు ఊర్లలో. అవును. మాల్, మల్లెపల్లి, ఇటు చూస్తేనేమో దేవరకొండ, ఇటు చూస్తే మన గద్వాల, మన కర్నూలు, డోను, జహీరాబాద్లోకి వెళ్ళి ల్యాండ్ సెటిల్మెంట్లు, కర్ణాటకల, బెంగళూరులో కూడా ఏమేమి జరిగినాయో అన్ని కొద్దిసేపు అయినాక ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది కాబట్టి మీరు ముందు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు అది కూడా చెప్తాం, డెఫినెట్గా చెప్తున్నాం. నిన్న మంగ్లీ గారు ఫోన్ చేసిండ్రు కదా లైవ్లో ఉన్నప్పుడే. అవును. మీరు మీ దాంట్లో ఉన్నారు కదా. అవును. ఒకవేళ నిజంగా తను తప్పు చేయకపోతే నా మాట వినుడితోనే ఫోన్ ఎందుకు కట్ చేయాలి? ఓకే, ఎందుకు కట్ చేయాలి? మాట్లాడాలి. నువ్వు నిజంగా నిజాయితీ పర్రాలు అవుతుంటే ఎందుకు సంపతన్న మరి మీరు గిట్లెందుకు చేస్తున్నారు, నా పైన బ్యాన్ ఎందుకు పెట్టిస్తున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అంటే నేను చెప్పేటోను కదా. అమ్మా తల్లి మంగ్లీ అమ్మ సత్యవతి, నువ్వు ఎంత మోసం చేసినావు అమ్మా, నాలాంటి నిజాయితీ పరుడితో నువ్వు అబద్ధాలు ఆడియాలనుకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తెచ్చి నేను తప్పుడు అయిపోనా? నా బిడ్డలు చనిపోతారండి, నా బంజారా బిడ్డలు చచ్చిపోతున్నారు, నా దళిత బిడ్డలు బహుజన బిడ్డలు చనిపోతున్నారు. వాళ్ళకి నిలబడాలని డెఫినెట్గా దీన్ని మొత్తం బయటికి తీస్తాం. దీన్ని లాస్ట్ వరకు నువ్వు కొంతసేపు అయినాక కూడా ప్రెస్ మీట్లో కూడా ఢిల్లీ వ్యక్తి ఎందుకు వచ్చిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, వాళ్ళు ఎవరు అనేది తెలవాలి. బెంగళూరు గురించి కూడా తెలవాలి, ముంబై గురించి కూడా తెలవాలి. గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ కర్ణాటక, ముంబైలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ అధిక వడ్డీల పేరుతోని కోట్ల రూపాయలు వసూలు చేసిన దాంట్లో లేకపోతే అనేక మంది ఇవాళ బాధితులు మా దగ్గరకు వస్తున్నారు. ఇవాళ ప్రధానంగా 3 విషయాలు గత కొద్ది రోజుల నుంచి నేను మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇవాళ మంగ్లీ గారిపైన వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, మంగ్లీ గారిపైన వచ్చిన ఆరోపణలు నిన్న మీ మీడియా వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మీడియా మధ్యలో ఉండంగా కాల్ చేస్తూ మాట్లాడుతూ ఆ సిస్టర్ దగ్గర నుంచి నేను కాల్ తీసుకున్నతోనే ఫోన్ తీసుకున్నతోనే కట్ చేసింది. ఒకవేళ నిజంగా తను ఏమాత్రం తప్పు చేయకపోతే మరి అన్న ఎందుకు ఈ విధంగా అని కూడా అడిగే పరిస్థితి ఉండేది. ఇవాళ నన్ను ఎందుకు సినిమాల నుంచి బ్యాన్ చేయాలని కూడా అడిగేది, కానీ ఆ విధంగా చేయలే. నేను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. కర్ణాటక రాష్ట్రంలోని ఒక మాజీ మంత్రి మనవడు దగ్గర నుంచి మీరు అంటే మధు కావచ్చు, దాంతో హరినాథ్ రెడ్డి కావచ్చు, హేమాకాంత్ రెడ్డి కావచ్చు, మధు, శివ, ఇంకొక ఆడబిడ్డ శైలజ గారు కావచ్చు, మీరు కర్ణాటకకు ఎందుకు పోయారు? మాకు తెలిసిన విషయాలలో 80 లక్షల రూపాయలు మీ తమ్ముడు శివ ఉన్నాడా లేదా? ఇది మా ఆరోపణ, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానితో పాటు బెంగళూరు నుంచి 25 కిలోమీటర్ దగ్గరున్న నెలమంగళ, మళ్ళీ చెప్తున్నాను, బెంగళూరు సిటీ నుంచి 25 కిలోమీటర్ల దూరం నుంచి ఒక 6 ఎకరాల భూమి, ఎకరం 6 నుంచి 7 కోట్ల రూపాయలు అవుతున్న భూమి, అది ఎవరిది? మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మిత్రులారా, దగ్గర అధిక శాతం వడ్డీ పేరుతోని ఎవరైతే చనిపోయారో బంజారా బిడ్డలే ఉన్నారు. దగ్గర 80% మంది మా బంజారా బిడ్డలు ఉన్నారు. ఇవాళ చనిపోయిన దాంట్లో కూడా మా బిడ్డలే, మా బంజారా బిడ్డలే. ఇవాళ ఉస్మానియా బ్రదర్ ఆఫ్ చేయండి బ్రదర్, ఇవాళ ఉస్మానియా బిడ్డ కూడా రామ్దాస్ అనేటనే అతను కూడా ఇక్కడ చదువుకున్న వ్యక్తే. ఇతను 40 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇతను 40 లక్షల రూపాయల ఇచ్చి ఇవాళ ఎక్కడ పోయిండు? గోతిలో పడుకున్నాడు. ఇవాళ దీనిపైన మీరు ఆన్సర్లు చెప్పాలి. దయచేసి మీ అందరికీ నేను సవినయంగా వివరించుకుంటున్నాను. ఎందుకు మేము ఇంత పోరాటం చేస్తున్నామంటే
కొంతమంది అంటారు పాపం బంజారా బిడ్డ కదా, లేకపోతే ఎందుకు ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, నేను చెప్తుంది కాదు. బాధితులు మాకు ఇప్పటి నుంచి లేటెస్ట్గా వచ్చింది. రమావత్ లక్ష్మ సీత ఎన్ని కోట్లు ఇచ్చిందంటే దగ్గర 44 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు, 90 లక్షలు. వీళ్ళంతా ఏజెంట్లు. దాని తర్వాత 90,000, దాని తర్వాత 1 crore, 60,000, 60 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు. అంటే దగ్గర ఇవన్నీ ఇంకా నేను చదువుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉన్నది. ఇవాళ ఇంతకుముందు తొలి వెలుగు అన్న ఒకసారి ఉన్నప్పుడు మాట్లాడిండు. స్వయంగా బాధితుడు తను కాల్ చేస్తూ మమ్మల్ని కాపాడండి అనుకుంటున్నాడు. ఇవాళ మేము చెప్పేది నిజాలు బయటికి రావాలి. బెంగళూరులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవన్నీ బయటికి తీయాలి. ముంబైలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి బయటికి తీయాలి. ఇక ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ బాలాజీ, అతని తోడున్న మధు అరెస్ట్ అయినప్పుడు గత కొద్ది నెలల క్రితం నల్గొండ ఎస్పీ గారు అరెస్ట్ చేసినప్పుడు మీ అందరికీ మీరు ఈ వీడియో విజువల్స్ మంచిగా చూపండి. ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి ఎవరు, ఇతను ఎందుకు వాళ్ళను విడిపించడానికి ఢిల్లీ నుంచి నల్గొండకు రావడం జరిగింది. ఇక్కడున్న మధు గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. ఆమీర్ పటేల్కు మధుకున్న సంబంధం ఏంది, ఆమీర్ పటేల్కు ఇక మధ్యలో ఉన్న శివ చౌహాన్ ఇతను ఎందుకున్నాడు, దాని తర్వాత అభిషేక్ అనే వ్యక్తి, మీరు ఇప్పటిదాకా తను కూడా అభిషేక్ అనే వ్యక్తి ఎందుకున్నాడు. దాని తర్వాత భరత్ చౌహాన్ ఎవరు, మధు వాళ్ళ బావ. ఈ ఒక్క ఫోటో చాలండి, మిగతాది ఏదొద్దు. ఈ ఒక్క ఫోటో పైన ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము రాత్రి పగలనకుండా చాలా మంది దగ్గర నుంచి ఎందుకు ఏందన్నా కానీ నిజాలు బయటికి రావాలి, న్యాయం బతకాలి. పేద బిడ్డలు ఇవాళ చనిపోతున్నారు, పేద బిడ్డలు చనిపోతున్నారు. దీనికి ఆన్సర్ కావాలి మాకు. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇవాళ దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నాకు సంబంధం లేదన్నారు కదా మంగ్లీ గారు, నన్ను మభ్యపెట్టిండ్రు కదా నీతి నిజాయితీ ధర్మం ఉన్నతో. ఇదిగో 28 కొండపల్లిలో, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో 28 కోట్లు వసూలు చేసిన ఒక వ్యక్తి నిన్ననే ఎట్లా పట్టణంలో చనిపోయాడు. చూపండి ఇప్పుడు 28 కోట్లు పేద బిడ్డలను. రైట్, హెడ్లైన్ మీకు కూడా చదివి వినిపిస్తాను. 28 కోట్లు వసూలు చేసిన వ్యక్తి మృతి, దిక్కుతోచని స్థితిలో బాధితులు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో ఓ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపించి 28 కోట్ల మేర అప్పులు వసూలు చేసిన వ్యక్తి ఆకస్మికంగా మరణించడంతో బాధితులు రోడ్లో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో ఇస్తరాకుల వ్యాపారం చేసుకునే చిన్న కంపెనీ నిర్వహిస్తున్న వరికుప్పుల శేఖర్ అనే వ్యక్తి. ఇది ఒకరిద్దరు చేస్తున్నాయి కాదు, ఇది అనేక వర్గాలుగా. అంటే బాలాజీది ఒక వర్గం, మధుది ఒక వర్గం, వీళ్ళంతా ఏజెంట్ సిస్టమ్. దాని తర్వాత భీమా నాయక్ అనే ఒక వర్గం. ఇంతకు ముందు నేను చెప్పినట్టు వీళ్ళందరూ విభాగాలుగా విడిపోయి ఇవాళ వసూలు చేస్తున్నారు. ఈ మీడియా ద్వారా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. అశోక్ రాథోడ్, ఒక గిరిజన సంఘాలు మిత్రులు కత్తి సైదుల మాదిగ గారు కావచ్చు, లేకపోతే వినోద్ గారు కావచ్చు, నీతి న్యాయం బతకాలి అన్నలారా అక్కలారా చేతులెత్తి దండం పెడుతున్నా. అధిక శాతం వడ్డీ పేరుతోని వాడు మిమ్మల్ని గుంజుకొని తర్వాత వాడు మీకు డబ్బులు ఇవ్వట్లేదు. కొన్ని వందల మంది ఇవాళ అడుగుతున్నారు, ఇవాళ వందల మంది మోసపోతున్నారు. ముఖ్యంగా
వీళ్ళు డబ్బులు వసూలు చేసిన దాంట్లో బైనాన్స్ అనే కంపెనీ ఈ బైనాన్స్ కంపెనీ అనేది ఒకసారి దీనిలో చూడండి. ఇది ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతుంది, దీంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నవి. ఇవి మేం చేయాల్సినవి కావు, ఇవి నేను మీకు చెప్తున్నాను. కష్టపడి బాధితులు మా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా, దీంట్లో సర్పంచులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. చెప్తే ఎక్కడ ఇజ్జత్ పోతుందని చాలామంది రావడం లేదు. బయటికి రండి. మేము కొట్లాడేది బలిసినోని తరపు నుంచి మేము కొట్లాడతలేం, అమాయక మాయ మాటలతో చెప్పి పేద బిడ్డల రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన ఆ డబ్బుల గురించి కొట్లాడుతున్నాం. దయచేసి ప్రజలారా, మీడియా మిత్రులారా కనువిప్పు చేయండి. మీరు కూడా ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి, ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఆమీర్ పటేల్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళండి, ఒకసారి అడగండి. నేను క్లియర్ కట్గా ఒకటే చెప్తున్నాను, త్వరలోనే మా మీడియా మిత్రులకు చెప్పినట్టు ఆ మాల్, మల్లేపల్లి, దేవరకొండ, లేకపోతే డోన్, ఈ అన్నిటి దగ్గర రైతుల దగ్గర తీసుకుపోతున్నాను. వాళ్ళు ఏ విధంగా చనిపోతున్నారో మీ అందరికి కళ్ళ కట్టేటట్టు చెప్తున్నాను. ఇవన్నీ బయటికి నిజాలు తీసుకోవాల్సిన అవసరం ఒక విద్యార్థి నాయకుల లెక్కనో, లేకపోతే ఒక యూనివర్సిటీ నాయకుల లెక్కనో, లేకపోతే ఒక పార్టీల మిగతా వర్గాలకు కాపాడుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. దీనికి మొత్తం మీ సపోర్ట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ పేద బిడ్డలారా, మీ అందరికీ చేతులు వచ్చి జోడించి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని ఇష్యూస్ పైన కొట్లాడాలి, మేము చచ్చిపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు. మొన్నటికి మొన్న ఒక ఉస్మానియా మెడికల్ విద్యార్థి కూడా చనిపోతే అనిరుద్ రెడ్డి గారితో మేము పార్టీల ప్రకారంగా ఎంత ఉన్నా కానీ, మా నాయకుడి పైన అన్నప్పుడు మేము అతన్ని తిట్టినా కానీ, అతను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఆ ఉస్మానియా బిడ్డ సురేష్ నాయక్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మేము ఎక్కడెక్కడో తిరగాలి. అందుకనే చేతులెత్తి దండం పెడుతున్నా, అధిక శాతం వడ్డీ పేరుతోని మాయ మాటలతోని మీరు మోసపోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ప్రధానంగా చెప్పాను, బెంగళూరు భూముల వ్యవహారం రావాలి, అది వస్తే గిట్ట పేద బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ముంబైలో ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే బైనాన్స్ అనే కంపెనీది ఏదైతే ఉందో దాన్ని కూడా తీయాల్సిన అవసరం ఉంది. మధుకు అమీర్ పటేల్, ఆ ఆమీర్ పటేల్కు మధుకున్న సంబంధం ఏంది, శివ చౌహాన్కున్న సంబంధం ఏంది, భరత్ చౌహాన్కున్న సంబంధం ఏంది, ఆ అభిషేక్ అనే అబ్బాయిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇటువంటివి కూడా వచ్చిన లేటెస్ట్ అప్డేటు మీ మీడియా దాకా. అదేవిధంగా గత 15 రోజుల క్రితం జహీరాబాద్లో ఏం సెటిల్మెంట్ అయింది అది కూడా బయటికి రావాలి. ఆ జహీరాబాద్ భూముల సెటిల్మెంట్ అయి ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు మీరు అది కూడా రావాలని తెలియజేస్తూ, పేద ప్రజల పక్షాన మీ మీడియాతో పాటు ప్రజలు కూడా అండగా ఉండాలి. 2 రోజులలోనే ఆ పేద బిడ్డల పక్షాన ఆ ఊర్లోకి వెళ్తున్నాం. పాల్తీయ తండకు కూడా డెఫినెట్గా మనం అందరం వెళ్తాం. ప్రజలకు కనువిప్పయ్యేటట్టు మేము ఉన్నది మీ గురించి కొట్లాడుతున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా, మీరు ఈ విధంగానే పేద ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ, మంత్రి సంబంధించిన కొడుకు పైసలు మనవాడు మీ దగ్గర ఉన్నటువంటి మళ్ళీ ఆధారం ఒకటి చూపెట్టండి. అంటే ఆయన దాంట్లోకి మంగ్లీకి వచ్చినాయా లేకపోతే ఇంకెవరికైనా కొట్టింది ఆయన? నేను ఏమంటున్నా అంటే, ఆరోపణలు మా దగ్గరకు వచ్చినాయి ఎవిడెన్స్ ఇవన్నీ. నేను అతని పేరు ఇప్పుడు రివీల్ చేయలేను. అతను 80 లక్షల రూపాయలు ఇచ్చాడు. అతని దగ్గర ఆ 80 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో ఒక డిఫెండర్ కార్లు, ఫార్చునర్ కార్లు, వాళ్ళకు గన్మెన్లు, దాని తర్వాత మధుతో పాటు శివ చౌహాన్ ఎందుకు పోయిందా లేదా అంటే మాకున్న డౌటు. మేమేమంటున్నామంటే, ఆ 80 లక్షల రూపాయలు తీసుకునేటప్పుడు ఫోన్ CDR మొత్తం తీస్తే అన్నీ వెళ్తాయి. కర్ణాటక దగ్గర భూములు వెళ్తాయి, ముంబై. అంటే మేము కష్టపడి ఇవన్నీ బయటికి చెప్తున్నాం. ఇవన్నీ నాకైతే న్యాయం జరుగుతుందా జరగదా అంటే మేమైతే కొట్లాడుతున్నాం. అది ఎంతవరకు పోతుంది, ఎంతమంది పేదల డబ్బులు బయటకు వస్తాయి. నేను ఏమంటున్నాను, మీరు ట్రాన్సాక్షన్స్కు అమౌంట్కి అని నేను అంటలేను. ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మంగ్లీ మధుకు నాకు సంబంధం లేదన్నది పాయింట్ నెంబర్ 1. అది మీ మీడియా ఛానల్ అన్నది అందరి దగ్గరనే చెప్పింది. మంగ్లీ మధుకు సంబంధం లేనిది ఈ ఇంటి ఫోటోతో పాటు ఆ రోజు డ్రగ్స్ అప్పుడు దొరికిన కాడ మధు ఏ విధంగా ఉన్నాడు, దాంతోపాటు నిజాయితీపరమైన మాకు తనకు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టమని మేము అది చెయ్యం. మేము ఎప్పటికీ పేద బిడ్డల తరపు నుంచి. ఇక రెండోది ఏదైతుందో, ఆ 80 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చిండ్రనే దానికి నేను చెప్తున్నా. డిఫెండర్ కార్లు పోయినాయా లేదా, డిఫెండర్ కార్లు గన్మెన్తో పోయిందా లేదా,
దాని తర్వాత ఎవరు ఆ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉన్నాడా లేదా అది మీరు అడగండి, అది మీరు తెలుసుకోవాలి. ఇంకెవరైనా క్వశ్చన్స్? కర్ణాటకలో కూడా కేసు ఫైల్ అవ్వబోతుంది. అదేవిధంగా మియాపూర్లో కూడా ఒకటి మధు కదా త్వరలో మొత్తం చెప్తామన్నా విత్ వివరాలతో నేను మీరు అడిగినప్పుడు కూడా మేము ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇదేనా ఇది మియాపూర్, ఇది మియాపూర్లో కేసు ఫైల్ అయిందన్నా. ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయింది. ప్లీజ్ అన్న, ప్లీజ్ కాల్ మీ అన్న, వదిపట్లం అన్న మాది, ఒక్కసారి మాట్లాడాలన్న. ఇగో అంటే బాధితుల పక్షాన ఉంటే వదిపట్లకు సంబంధించిన తమ్ముళ్ళు కూడా అనేక మంది ఇప్పుడు లైవ్లో ఉన్నా కానీ ఇప్పుడు 3:45 వచ్చింది మనం లైవ్ పెడితే ఈ లైవ్ పెట్టబోతున్నామని చెప్పుడుతోనే ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ వీళ్ళు రాసుకునే కూడా అన్న మా పక్షాన మాట్లాడండి, మా పక్షాన నిలబడండి. అనేక మంది మేము అంటే అన్యాయానికి గురవుతున్నాం, మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఇవి మీరు అనుకున్నట్టు ఏదో 10-15 కోట్ల రూపాయలకు సంబంధించింది కాదు, ఇది కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించింది. బాజాప్తగా చెప్తున్నాం, మేము ఎంత పెద్దదానికి ఎదురుపోతున్నాం అనేది మాకు తెలుసు. అయినా కానీ ఎక్కడ వెనుకడుగు వేసేది లేదు. పేద బిడ్డలకు న్యాయం జరగాల్సిందే. మీ మీడియా ఛానల్ అందరితోని ఎవరు ఏమనుకున్నా కానీ పేదల పక్షాన నిలబడతాం. మీ మీడియా ఛానళ్లను ఆ తండాలకు తీసుకెళ్తాం. ఆ పేద బిడ్డలకు ఏమేమి అన్యాయం జరుగుతుందో ప్రజలకు కూడా కళ్ళకు కడుతున్నాం. మళ్ళీ నేను రాజకీయ నాయకులకు ప్రధానంగా రాజకీయ నాయకులకు చేతులెత్తి మళ్ళీ దండం పెడుతున్నాను. మనము రాజకీయ నాయకులు అయినామంటే కేవలం ప్రజలు ఓట్లేస్తే అయినము. ఇవాళ మనం ఆఫీసర్లు అయినము, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, సివిల్ ర్యాంకర్స్ లేకపోతే ఐఆర్ఎస్లుగా ఎందుకైనామంటే మనము పేదల పక్షాన లేకపోతే బడుగు బలహీనల పక్షాన లేకపోతే న్యాయం ఎవరికైతే దొరకదో వాణి పక్షాన నిలబడాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులారా మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితులను కాపాడండి. విక్టిమ్స్ ఎవడైతే దీంట్లో ఎవడెవడైతున్నాడో వాడు చట్ట ప్రకారంగా శిక్షించాలి. బాధితులందరికీ డబ్బులు రావాలని తెలియజేసుకుంటూ మిగతా రేపైనా ఎల్లుండైనా మీ మీడియాతోని ఆ తండాలకు వెళ్దామని తెలియజేసుకుంటూ బాధితులకు ఎవరైతే న్యాయం జరగాలి, కల్ప్రిట్స్కు శిక్ష పడాలి. థ్యాంక్ యూ మిత్రులారా. గత వారం 15 రోజుల నుండి పేద ప్రజల పక్షాన ఉంటూ ఎక్కడా లొంగకుండా ఈరోజు పేద ప్రజల గొంతుకై ఈరోజు మీరు ప్రపంచానికి నిజాలు చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గత 5-6 రోజుల నుండి మేము కంటిన్యూస్గా ఈ యొక్క స్కామ్పై ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట వచ్చినటువంటి ఈ స్కామ్పై మేము ప్రతిరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి మాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదట గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా, అలాగే తెలంగాణ ఉద్యమ నాయకుడు సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము మొదట మనం ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సింగర్ మంగ్లీ గారి పైన చర్యలు తీసుకోవాలి, ఆమెకు ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో మేము ఇక్కడ ఓయూ క్యాంపస్లో పెట్టినప్పుడు స్వయంగా మా సోదరి ప్రత్యూష రాథోడ్ గారికి మేము లైవ్లో ఉన్నప్పుడే ప్రత్యూష రాథోడ్ గారికి కంటిన్యూస్గా ఫోన్ చేయడం, ఆమె మాట్లాడడం, ప్రత్యేక సాక్షిగా మీడియానే దాన్ని లైవ్ కవరేజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే మేము ప్రతిరోజు ఎవిడెన్స్ గ్యాదర్ చేయడంలో మేము చాలా సీరియస్గా దాని వెనకాల పడ్డాం. ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం వల్ల మీరు ప్లే చేస్తున్నటువంటి వీడియోల ఆధారంగా పేద ప్రజలకు చేరి అక్కడి నుంచి ఫోన్ కాల్స్ రావడం, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావడం, ఇందాకనే మా గౌరవనీయులు మా సంపత్ నాయక్ గారు చెప్పినట్టు అసలు ఈ డబ్బులు వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పెట్టారు, ఏ అకౌంట్లో పెట్టారు, ఏ బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఏ అకౌంట్ క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్న సందర్భంలో ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి మాకు తెలిసిన అకౌంటు బైనాన్స్ అకౌంటు. ఈ అకౌంట్లో పోయే డబ్బులన్నీ స్కామ్ డబ్బులు మాత్రమే దీంట్లో పోతాయనే మేము ఈ రీసెర్చ్ చేయడంలో మాకు తెలిసింది. క్రిప్టో కరెన్సీ అనే పేరుతోనే ఇది వరల్డ్ లార్జెస్ట్, ఇటీవల కాలంలోనే 2026లోనే ఇక్కడ అబుదాబిలోనే ఇది ఒక హెడ్ క్వార్టర్ పెట్టారని మాకు సమాచారం. ఎందుకంటే ఈ గూగుల్లో
సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఈ బైనాన్స్ యాప్లో ఎవరి పేరు మీద అకౌంట్ ఉంది, ఏ బాధితుల పేరు మీద అకౌంట్ ఉంది, ఏ బినామీల పేరు మీద అకౌంట్ ఉంది, సుమారు 500 కోట్ల పైచిలకు ఈ అకౌంట్లో డబ్బులు ఉందనే సమాచారం మాకు ఉంది. అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలనుకుంటున్నాము. అలాగే ఈరోజు కర్ణాటకలో ఒక మాజీ మంత్రివర్యులు మనోని దగ్గరికి శివ చౌహాన్ కానీ, తర్వాత రమావత్ మధు కానీ, తర్వాత హేమకాంత్ రెడ్డి కానీ, తర్వాత శైలజ కానీ వీళ్ళు పోయి వీరి పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ కొంటున్నాము, మీరు కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో మీరు షేర్ పార్ట్నర్గా మేము అగ్రిమెంట్ ఇస్తాము అని చెప్పేసి ఆ మాజీ మంత్రివర్యులు మనోని దగ్గర 80 లక్షలు తీసుకున్న మాట వాస్తవమా కాదా? దాంట్లో శివ చౌహాన్ ఉన్నాడా కాదా? వారి దగ్గర పోయేటప్పుడు ఒక డిఫెండర్ కారు, 2 ఫార్చునర్ కార్లు, ఒక 2 స్కార్పియో కార్లతోని మీరు గన్మెన్లు నేసుకొని మీరు పోయింది వాస్తవమా కాదా? మరి వాస్తవం అయితే మీరు బయటికి వచ్చి చెప్పాలి, ఆ డబ్బులు ఎక్కడెక్కడ పెట్టారనేది చెప్పాలి. అలాగే ఇందాక మా నాయకులు చెప్పినట్టు బెంగళూరు నుంచి సుమారు 25 కిలోమీటర్ దూరంలోనే 6-7 ఎకరాల భూమి కొనడం మీరు కొన్నారా లేదా? అది కొంటే ఏ శైలజ పేరు మీద ఆ భూమి రిజిస్టర్ అయి ఉంది, అది ఏ సర్వే నెంబర్లో ఉంది మీరు చెప్పాలి. ఇది నిజమా కాదా? దీన్ని ఎంక్వైరీ చేయాలి. అది ఒక్కొక్క ఎకర సుమారు 6 నుంచి 7 కోట్ల భూమి ఉంటుంది, అంటే సుమారు 30 కోట్ల వరకు అక్కడ ఆ భూమి మీద ఇన్వెస్ట్ చేశారా లేదా? మీరు కూర్గ్లో సుమారు 15 ఎకరాల భూమి మీరు కూర్గ్లో కాఫీ తోట కొన్నారా లేదా? బాంబేలో మీరు ల్యాండ్ కొన్నారా లేదా? ఈ డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేశారని అన్ని ఆధారాలు మా దగ్గరకు వస్తున్నాయి. అలాగే ఏదైతే రమావత్ బాలాజీ, అలాగే రమావత్ మధు, తర్వాత అభిషేక్, తర్వాత శివ చౌహాన్ వీళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి ఉన్నారు? నేను ఒక్క నిమిషం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నది రమావత్ మధు, ఇప్పుడు ఉన్నటువంటి A1 మధు, ఇక్కడ ఉన్నది ఆమీర్ పటేల్. మరి ఈయన అరెస్ట్ అయినప్పుడల్లా, ఈ ఇష్యూ బయటికి వచ్చినప్పుడల్లా ఆమీర్ పటేల్కి ఈ స్కామ్కి సంబంధం ఏంటిది? ఈయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడైతే వాళ్ళు అరెస్ట్ అవుతారో వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి బయటికి తీసుకొస్తున్నారనే సమాచారం మాకుంది. మరి ఆమీర్ పటేల్ గారి పాత్ర ఏంటిది దీంట్లో? అలాగే ఇక్కడ గోకులానందన ఆఫీస్ ఏదైతే మల్లేపల్లిలో ప్రారంభం చేయడానికి ఇక్కడ శివ చౌహాన్ వచ్చారు. మరి శివ చౌహాన్ గారి పాత్ర లేనప్పుడు శివ చౌహాన్ ఎందుకు వచ్చారు మల్లేపల్లికి? ఆ తర్వాత అభిషేక్ ఏదైతే మొన్న తొలి వెలుగు రఘు గారితో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొన్ని చెప్పి చెప్పనట్టు కొన్ని దాచిపెట్టుకొని సమాచారం వదిలిపెట్టాడు. మరి ఆ తర్వాత భరత్ చౌహాన్, ఈ అభిషేక్ కూడా మొత్తం స్క్రిప్ట్ మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఈ భరత్ చౌహాన్ ఎవరు? మధువాల బాబా జైరాబాద్లో ఏ ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు అంటే ఈ 15 రోజుల నుంచి ఈ 15 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో జైరాబాద్లో ఎన్ని ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ జరిగాయి, అక్కడ ఏ బాధితులకు ఎన్ని డబ్బులు పంపించారనేది ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఈ భరత్ చౌహాన్ దగ్గర నుంచి తీయాలని చెప్పేసి నేను ఇది చెప్పు. బేసికల్గా ఈ అబ్బాయి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కేవలం ఇది ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చిండు. అసలైన కల్పరిట్స్ వేరేగా ఉన్నది. వీడు దాంట్లో ఒక దొంగే, వీడు కూడా చాలా వాటిలలో దొంగే. ఇదంతా అసలైన ఎవరైతే మెయిన్ పెద్ద తిమింగలాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్. అలాగే ఈ భరత్ చౌహాన్ గారి పైన ఎంక్వైరీ చేయాలి. ఈయన పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉన్నాయి, ఈయన సంపాదన ఏంటిది, ఈయన చేస్తున్న ఉద్యోగం ఏంటిది? ఈరోజు 1000 కోట్లు పెట్టి ఈరోజు బాంబేలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, తర్వాత కూర్గ్లో కానీ వీళ్ళందరూ భూములు కొనడానికి సమాచారం మాకు సంపూర్ణంగా ఉంది. అలాగే బైనాన్స్ ఫైనాన్స్ ఒకటి, ఆమీర్ పటేల్ గారి పాత్ర ఒకటే, ఈ ఫోటోలో చూపించినటువంటి ఈ పాత్ర ఒకటి. ఇంకోటి, ఇక్కడ మా మంగ్లీ గారు ఒదిబట్లలోనే మా మధు గారి ఇంటికి వెళ్ళారు. ఏంది మధు ఒక బూత్ బంగ్లా కట్టిస్తా అన్నాడు. ఈ పేద ప్రజల డబ్బులన్నీ వసూలు చేసుకొని అక్కడ
అక్కడ దేవరకొండ నియోజకవర్గంలో కానీ నా చుట్టుపక్కల ఎవరి ఇల్లు లేని హైదరాబాద్లో పెద్ద పెద్ద హైటెక్ సిటీలో ఒక్కొక్క బూత్ బంగ్లాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అటువంటి విధంగా ఈయన ఒక రాజా మహల్ నిర్మించినప్పుడు మంగ్లీ గారు దీన్ని డిజైన్ చేశారా కాదా అనేది వాస్తవం తెలియాలి. అలాగే మంగ్లీ గారి పక్కన బాబు నాయక్ అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే ఈ మధు గారి పక్కన రామ్దాస్ నాయక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ రామ్దాస్ నాయక్ మధు నాయక్ గారికి ముఖ్యమైన ఏజెంట్ అవునా కాదా? మరి ఈ ఏజెంట్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఈయన ఇప్పటికీ బయటనే తిరుగుతున్నాడు. మరి ఈయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇవన్నీ వీళ్ళందరినీ చెప్పిన పేర్లందరినీ అరెస్ట్ చేస్తే, దీనికి ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అలాగే ఇందాకనే మేము ఈ ప్రెస్ మీట్ మా పెట్టబోతున్న సమాచారం మా తండా ప్రజలకు వెళ్ళంగానే మీరు సుమారు ఇక్కడ ఒక లిస్ట్ వచ్చింది. అంటే సీరియల్ నెంబర్ 10 నుంచి 29 వరకు వచ్చింది మాకు ఒక లిస్టు. ఇది జస్ట్ ఒకటి మాత్రమే, జస్ట్ ఒక శాంపుల్ స్లిప్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఏంటిది? 10వ నెంబర్ సీరియల్ నెంబర్ నుంచి 1 కాకుండా సీరియల్ నెంబర్ 10 నుంచి 20 వరకు. అంటే దీంట్లో సుమారు పడిమట్టి తాండా, తర్వాత పోలేపల్లి తాండా, దేవరకొండ, జగ్య తాండా, కొర్ర తాండా, వదిబట్ల, చింతల తాండా, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మెయిన్ ఏజెంట్లు. కేవలం ఈ పేపర్ లెక్క పెట్టుకుంటే సుమారు 30 కోట్ల వరకు వారు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి ఈ అకౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఇది. ఇదంతా మధు గారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇవన్నీ మధు, రమావత్ మధు, ఇవన్నీ ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఈ డబ్బులు ఏ బైనాన్స్ అకౌంట్లో వెళ్ళాయి, ఏ అకౌంట్లో ఉన్నాయనేది తేల్చి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మరోసారి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.